ఆచి చికెన్ మసాలా. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ రాయనున్నారని చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఖండించారు. రాజ్ భవన్ అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ చేసిన విలీనాలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్ టీడీపీ నుంచి గెలిచిన వారికి బీఆర్ఎస్ లోకి లాక్కొని మంత్రులు చేసి చరిత్రను మీదంటూ మండిపడ్డారు. ఇక ఎమ్మెల్యేల అనర్హత అంశం ముగిసిన అధ్యాయమని స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని ధిక్కరిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇక ముందు మీ ఇంటి ఆడబిడ్డ కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే సత్యం డిమాండ్ చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత మా రాహుల్ గాంధీ గారికి లేఖ రాయడం చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలంతా నవ్వుకుంటున్నారు. హరీష్ రావు కొత్తగా ఏంటంటే రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేంత స్థాయి నీకు లేదు హరీష్ రావు గారు. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారం ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసుకున్నారు, ఏమేం నీచ పనులు చేసిండ్రు, రాజ్ భవన్ వేదికగా మీరు ఎన్ని దారుణాలు నడిపించిండ్రు, అసెంబ్లీ వేదికగా ఎన్ని విలీనాలు చేసిండ్రు, తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు హరీష్ రావు గారు. మీరంతా ఈజీగా మర్చిపోయినా మీరు చేసినటువంటి ధర్నాలు తెలంగాణ ప్రజలంతా ఈజీగా మర్చిపోలేరు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మీరు రాజ్ భవన్ కు తీసుకొచ్చి ఆ రోజు గవర్నర్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి నీచ చరిత్ర మీద. సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటర్ గా ఉంటే ఆమె కూడా తీసుకుపోయి మంత్రి ప్రమాణ స్వీకారం చేసినటువంటి చరిత్ర మీద హరీష్ రావు గారు. అసలు మీరు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ప్రతి ఒక్కరు ఇలా చిన్నపిల్లలు కూడా నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హరీష్ రావు గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడమేంది, హరీష్ రావు గారు రాజ్యాంగం గురించి మాట్లాడమేంది అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఏర్పడ్డది. హరీష్ రావు గారికి నేను ఒకటే సూటిగా నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు 10 సంవత్సరాల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపు చేసుకుంటారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపు చేసుకుంటారు, కమ్యూనిస్టు పార్టీలను చేసుకోరు, బీఎస్పీని చేసుకోరు, అన్ని పార్టీలను ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలను దాదాపు 60 మందికి పైగా మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రలోభాలు పెట్టి ఏ విధంగా వాళ్ళని బెదిరించి పార్టీలోకి చేర్చుకున్న తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇలా హరీష్ రావు అంటేనే అబద్దాలకు మోసాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్. హరీష్ రావు ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇంటి ముందుట గోతికాడి నక్కలగా కాపు కాసి ఎప్పుడు బయటకత్తరా అప్పుడు కండవ కప్పుదామని చెప్పి ఎంతో మందిని ఇలా పార్టీ ఫిరాయింపు చేసుకుని మీరు కూడా మాట్లాడితే ఇలా నిజంగా అందరు నవ్వుకుంటారు. హరీష్ రావు గారు ఇప్పటికైనా మీ లేఖను వెనక్కి తీసుకోండి. మీరు ఆ రోజు చేసినటువంటి దారుణాల మీద క్షమాపణ చెప్పారు తెలంగాణ ప్రజలకు. అంతెందుకు హరీష్ రావు గారు, మీ ఇంట్లో ఆడబిడ్డ కవిత గారు మీ మీద ఏం ఆరోపణలు చేస్తున్నారు, మీరు గతంలో చేసిన ఫిరాయింపుల మీద కానీ మీ స్కామ్ల మీద కానీ మీ కుంభకోణాల మీద కానీ కవిత మీ ఆడబిడ్డ మీ ఇంట్లో ఆడబిడ్డ కవిత గారు చేస్తున్నటువంటి ఆరోపణల మీద సమాధానం చెప్పు. మీరు రాహుల్ గాంధీ గారి గురించి ఆయన పైన లేఖ రాయడం, ఆయనకు లేఖ రాయడం ఆ స్థాయి మీద కాదు. మీరు నిజంగా మీ ఇంట్లో ఆడబిడ్డకు ఆమె చేసే ఆరోపణలకు సమాధానం చెప్తే చాలా బాగుంటుంది హరీష్ రావు గారు. అయినా ఫిరాయింపుల అంశం ఈ రాష్ట్రంలో ముగిసిన అధ్యాయం. స్పీకర్ దాని నిర్ణయం తీసుకుంటారు.